భారత క్రికెట్ చరిత్రలో రెండు ఒక వరల్డ్ కప్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ చాలా ప్రెస్టీజ్గా ఫీల్ అయ్యేది. వన్డే వరల్డ్ కప్, 2020 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మూడింటిని గెలిపించిన ఒకే ఒక కెప్టెన్ ధోని. అయితే ఈరోజు సామాన్యుడి ప్రశ్న ఏంటంటే, నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ ఏకపక్షంగానే ఆడింది అనుకోవాలి. ఎందుకంటే మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకొని బ్యాటింగ్ మొదలు పెడితే, వాస్తవానికి బంగ్లాదేశ్లో 9th ఈవెన్ 11th మెంబర్ వరకు కూడా ఆడేవాళ్ళు, అంతా ఆల్రౌండర్సే, కాస్త కూస్త హిట్ చేయగలిగిన వాళ్ళే. అటువంటి బంగ్లాదేశ్ ఇండియాలో జరగట్లేదు, పక్క దేశంలో జరుగుతుంది. అయినా వాళ్ళు బాగానే ఆడుతున్నప్పటికీ బంగ్లాదేశ్ వెన్ను విరిచి అసలు కోలుకోవడానికి అవకాశం లేకుండా 5 వికెట్లు తీసిన షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదు. మన భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం బ్యాట్స్మన్దే హవానా? ఒక్క కపిల్ దేవ్ తప్పితే ఆ స్థాయిలో ఏ బౌలర్కి గుర్తింపు రాలేదన్నది వాస్తవం. సచిన్ టెండూల్కర్ సెంచరీస్ చెప్పొచ్చు, గంగూలీ చెప్పొచ్చు, లేకపోతే కోహ్లీ చెప్పొచ్చు, ఎవరైనా సరే ఎక్కువగా క్యాప్టెన్స్ చేసింది కేవలం బ్యాట్స్మెనే చేశారు. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు చాలా తక్కువ సార్లు మాత్రమే బౌలర్స్కి ఇస్తుంది. వాస్తవానికి బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే ఒక మ్యాచ్ గెలవడం. మనం ఎన్ని రన్స్ కొట్టాలో తెలియటం ఒకటి, అసలు ఎదుటివాడిని రన్స్ కొట్టకుండా టార్గెట్ తప్పించేలా చేయడం, కోలుకునే అవకాశం లేకుండా త్వరగా వికెట్లు తీయడం, చివరికి లాస్ట్ ఓవర్లో తెగించి కొట్టేటప్పుడు ఏ బౌలర్, ఈవెన్ బౌలర్ ఉన్నా ఎగబడి కొట్టే సమయంలో కూడా ఆ అవకాశం ఇవ్వకుండా వికెట్లు తీసి 5 for అంటారు. 5 వికెట్స్ తీస్తే 5 for అంటారు. అలా 5 for తీసిన తర్వాత కూడా షమీకి ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వకపోవటం ఖచ్చితంగా ద్రోహమే అవుతుందా? మనం ఓన్లీ 6లకి 4లకి విలువనిస్తూ అత్యంత కష్టంగా ఉండే ఫాస్ట్ బౌలర్స్కి అవసరమైనప్పుడు జట్టును గెలిపించడానికి వికెట్లు తీసే బౌలర్ని మనం తక్కువ చేస్తున్నామా? దీనివల్ల చాలా తక్కువ మంది బౌలర్ అవ్వడానికి లేదా ఆల్రౌండర్ అవ్వడానికి, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ అవ్వడానికి ఎవరో ముందుకు రావట్లేరా? ఇదే ప్రశ్న ఇవాళ అందరిని అడుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? బీసీసీ ఏం చేయబోతుంది? నెక్స్ట్ జనరేషన్లో మరింతమంది బౌలర్స్ని తయారు చేయాలంటే ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వబోతుంది? జట్టుని సమపాళ్లలో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, ఆల్రౌండర్స్తో కలిపిన జట్టుని ఎప్పుడు ఇవ్వబోతుంది? ఒక ఇండియా వరల్డ్ కప్ తీసుకోవాలి లేదా ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకోవాలనే కళలను నెరవేర్చే విధంగా ఎటువంటి ప్రయత్నాలు చేయబోతుందో చూద్దాం.